ఓ సినిమాకి ముందుగా ఆకర్షించేది టైటిలే. అది కానీ బాగా కుదిరిందా సగం సినిమా సక్సెస్ అయినట్టే. ప్రమోషన్ కూడా అక్కడి నుంచే మొదలవుతుంది. అందుకే ఈ విషయంలో అనిల్ రావిపూడి రూటే వేరు. ఒకప్పటి ఈవీవి జంధ్యాల్ని గుర్తు చేసేలా వెరైటీ టైటిల్స్ వైపు అడుగులేస్తూ ఉంటారు. ఇప్పుడు అదే చేస్తున్నారు. ఈసారి అనిల్ క్రియేటివిటీ మామూలుగా లేదు. మరి అదేంటో చూద్దామా? అనిల్ రావిపూడి సక్సెస్ మిషన్ ఆఫ్ టాలీవుడ్. ప్రతిసారి పండక్కి రావడం, బాక్సాఫీస్ బద్దలు కొట్టడం, 3 నెలల్లో మరో కథ రాయడం, 6 నెలల్లో సినిమా తీయడం, మళ్లీ సంక్రాంతి రేసు రిపీట్ అన్నట్లుంటుంది అనిల్ తీరు. ఇప్పుడు ఇదే చేస్తున్నారీన. వెంకటేష్ కళ్యాణ్ రామ్ తో చేయబోయే మల్టీ స్టారర్ ను పండక్కే రెడీ చేస్తున్నారు. IIHM స్టూడెంట్స్ ప్రపంచం మొత్తం ఉద్యోగాలు చేస్తూ లక్షల్లో జీతాలు సంపాదిస్తున్నారు. ఇప్పుడే చేరండి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. జూన్ 22 నుంచి షూట్ షురూ కానుంది. కథ, స్క్రీన్ ప్లే విషయాల్లో ఎంత జాగ్రత్తగా ఉంటారో టైటిల్ దగ్గర కూడా అలాగే ఉంటారు అనిల్ రావిపూడి. ఒకప్పటి ఈవీవి జంధ్యాల లాంటి లెజెండ్స్ ని గుర్తు చేసేలా ఈయన టైటిల్స్ విభిన్నంగా ఉంటాయి. సంక్రాంతికొస్తున్నామంటూ బ్లాక్ బస్టర్ కొట్టినా, F2 అంటూ ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ చూపించినా, చిరంజీవి ఒరిజినల్ నేమ్ శంకర్ వరప్రసాద్ గారు అని పేరు పెట్టినా అన్నీ అనిల్కే సాధ్యం. వెంకీ కళ్యాణ్ రామ్ సినిమాకు జనవరి 13న విడుదల అనే డిఫరెంట్ టైటిల్ పరిశీలనలో ఉంది. సంక్రాంతికొస్తున్నాం టైటిల్ ను కథలో జస్టిఫై చేసినట్లే ఈసారి అదే చేయాలని చూస్తున్నారు అనిల్. ఒకవేళ టైటిల్ ఇదే అయితే మాత్రం టైటిల్ తో పాటే రిలీజ్ డేట్ కూడా చెప్పినట్లే అవుతుంది. మొత్తానికి ముహూర్తానికి ముందే ప్రమోషన్స్ తో పిచ్చెక్కిస్తున్నారు ఈ దర్శకుడు.